హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. సండే అంటేనే మేము చాలా లేట్గా లేస్తాము. ఎందుకంటే మనకి ఇంకా రెస్ట్ దొరికేది ఓన్లీ సండేనే కదా. అందుకని చెప్పేసి మేము చాలా లేట్గానే లేస్తాము. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. పిల్లలైతే ఇంకా లేవలేదు. సండే కదా స్కూల్ ఉండదని చెప్పేసి ఇంకా నేను కూడా లేపను పడుకొని అని. ఇంకా సండే కదా లేచిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ ఏం అవ్వరు. ఇంకా బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళవి ఏంటంటే స్కూల్వి లంచ్ బాక్స్వి బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి వాష్ చేసుకుంటారు. ఇంకా షూస్ కూడా సండే సండే వాళ్ళే వాష్ చేసుకుంటారు. నేనైతే పిల్లల్ని నేను అన్నీ చేస్తానులే మీరు కూర్చోండి అని అయితే అస్సలు ఎంకరేజ్ చేయనండి. వీలైనంత వరకు సండే అయితే వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళని సెట్ చేసుకోమని చెప్తాను, వాళ్ళ బాస్కెట్స్ క్లీన్ చేసుకోమంటాను, షూస్ క్లీన్ చేసుకోమని చెప్తాను. మ్యాక్సిమం ఏదో ఒక పనిలో వాళ్ళని చాలా బిజీగానే ఉంచుతాను నేను. లేదంటే ఫోన్ అడగడం కానీ, వాళ్ళు కొట్టుకోవడం, లేదంటే నన్ను టార్చర్ చేయడం లాంటివి చేస్తారని నేను ఎప్పుడు ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చెప్పే ఉంచుతాను పిల్లలకి. సండే అయితే రోజుతో చూస్తే లేట్గా లేస్తాం కదా, ఇంకా డే అంతా పని చేస్తున్నట్టే అనిపిస్తుంది. మామూలు టైంలో అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అని చెప్పేసి మార్నింగ్ లేసి ఫాస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి డే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సండే ఏంటంటే లేట్గా లేస్తాం కదా, ఇంకా మనకి డే మొత్తం పనిచేస్తున్న ఫీలింగే వచ్చేస్తుంది. ఈరోజైతే ఇలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేను వినాయకుని కోసం పూలమాల అయితే అల్లుతున్నాను. ఇవి మా చెట్టు కాసిన విరజాజి పూలండి. ఖచ్చితంగా ఒక 2 మూరల పూలైతే ఖచ్చితంగా వస్తాయి డైలీ. వాటిని నేను ఏంటంటే నైట్కే తెంపేసి చెట్టు నుంచి మాల కట్టేసి పెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అంతా టైం ఉండదు కదా. ఇది నేను నిన్న నైట్ మాల కట్టేస్తానండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టి చెట్టుని సెకండ్ ఫ్లోర్ వరకు పాకిందండి తీగ. రోజు భలే వస్తాయి. 2 మూరల పూలన్న ఖచ్చితంగా వస్తాయి డైలీ చెట్టుకి. మనం ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చిన పూల కంటే మన చెట్టు పూలే తెంపి ఇలా మాలగట్టి స్వామివారికి వేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. లెఫ్ట్ హ్యాండ్తో అల్లుతుందేంటి, లెఫ్ట్ హ్యాండెడా అని అనుకోకండి. నాకెందుకో పూలు అల్లడం మాత్రం నేను లెఫ్ట్ హ్యాండ్తోనే అల్లుతాను. ఇంకోటి ఏంటంటే నాకు అల్లడం కూడా సరిగా రాదు. ఈ మధ్య అల్లడం అది కూడా నేర్చుకున్నాను. కానీ పూలు అల్లడం ఒకటే నేను లెఫ్ట్ హ్యాండ్తో అల్లుతాను. మరి అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది ఒకటే అలా చేస్తాను. ఆ మధ్యలో పెట్టిన దవనం కూడా మన చెట్టుదే అండి. ఇంకా పిల్లలైతే లేవలేరు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నా. మామూలుగా ఇంట్లో మందిరం దగ్గర అయితే మా ఆయన చేస్తారు అని చాలాసార్లు చెప్పాను కదా నేను. ఇంట్లో రెగ్యులర్ పూజ అయితే మా ఆయనే చేస్తారు. ఇక్కడ వినాయకుని దగ్గర తులసమ్మ దగ్గర మాత్రమే డైలీ నేను చేస్తాను. ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీ అయితే తాగుతున్నాను. పనులైతే ఇంకా ఎలాగో ఉంటూనే ఉంటాయి, కానీ టీ తాగితే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎనర్జీతో పని చేసుకోవడానికి ఓపిక వస్తుంది కదా. ఇది యాక్చువల్గా నైట్ గ్రైండర్ పట్టడం అయితే మర్చిపోయానండి. కొంచెం బాగా హెడేక్ ఉందని నేను నిన్న నైట్ అయితే తొందరగా పడుకుండిపోయాను. అలా ఫ్రిడ్జ్లో పెట్టి మనం పిండి పడితే దోశ క్రిస్పీగా రాదు, కానీ నాకు ఏంటంటే గుర్తులేదు, అందుకే నైట్ పట్టలేదు అని చెప్పేసి ఇప్పుడైతే పట్టేస్తున్నాను. ఇప్పుడు పట్టినా కూడా ఇప్పుడు వెంటనే వేయనండి. ఆల్రెడీ నిన్నది కొంచెం దోశ బ్యాటర్ ఉంది, దాంతో ఇప్పుడు వేసేస్తాను. ఇది రేపటి కోసమని మళ్ళీ అంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ డెలివరీ వచ్చింది. మేము సాటర్డే ఈవినింగ్ బుక్ చేసాము రిలయన్స్ డిజిటల్ సుచిత్రాలో. అయితే సండే రోజు మార్నింగ్ 9:30 కల్లా డెలివరీ ఇచ్చేశారు.
కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఒకటి చెప్తాను నేను, మాలాగా మీరు ఏదేమైనా సరే స్టెప్స్ మాత్రం చిన్నగా పెట్టుకోకండి. మాకు చూడండి, మేము ఏది తీసుకోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది పైనకి తీసుకురావడానికి. ఇది మా పాత ఫ్రిడ్జ్ అండి. యాక్చువల్గా ఇది మేము కొనలేదు, ఇది మాకు మా చిన్న బాబు పుట్టినప్పుడు గిఫ్ట్ వచ్చింది. దాదాపు 12 ఇయర్స్ అవుతుంది. ఈ 12 ఇయర్స్లో దీన్ని 3-4 టైమ్స్ రిపేర్ చేయించి మరీ వాడుకున్నాము. మేమైతే ఏదైనా అంతా ఒక్కసారి పాడైపోయింది కదా అని అయితే అస్సలు పక్కన పారేసే టైప్ అయితే కాదు. దాన్ని వీలైనంత వరకు రిపేర్ చేయించి ఇంకా ఇది అవ్వదు అన్నప్పుడే కొత్తది తీసుకుంటాము. ఇది కొత్త ఫ్రిడ్జ్ అండి. పాతది కొత్తది కలర్ అయితే సేమ్ ఉన్నాయి. వర్ల్పూల్ తీసుకున్నాం మేము. ఇది మాకు 23,000 అయితే పడిందండి. యాక్చువల్గా దీని ప్రైస్ అయితే 34,000 ఉండింది, కానీ మాకు ఆఫర్లో 23,000కి అయితే వచ్చింది. మాకైతే ఇది సరిపోతుంది మాకు. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టను. పెట్టినా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టింది ఇష్టంగా కూడా తిన్ను. మ్యాక్సిమం పిల్లలకు కూడా నేను పెట్టను. చాలా తక్కువ, ఓన్లీ వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి మాత్రమే, పాలు పెరుగు వాటికి మాత్రమే ఎక్కువ ఫ్రిడ్జ్ యూజ్ చేస్తానని చెప్పేసి మాకైతే ఇది సరిపోతుంది. మరి పెద్దదేం అవసరం లేదు కదా అని చెప్పేసి తీసుకున్నాము. మేము కొత్త ఇంట్లోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది, అయినా కూడా మేము ఫర్నిచర్ అని అవి అసలు ఏం తీసుకోలేదు. ఇవి వెజిటేబుల్ బాక్సెస్ ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్ అండి. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. 139కి 12 పీసెస్ వచ్చినాయి. 6 పీసెస్ ఏమో ఇలా చిన్నవి గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి డైనింగ్ పైన, ఇంకా 6 పీసెస్ ఏమో మనకి ఫ్రిడ్జ్లో షెల్ఫ్లో వేసుకునే షీట్స్ అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనకి ఏదైనా పడినా కూడా నీట్గా ఇలా టిష్యూతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే బాగున్నాయి అని చెప్పేసి 2 సెట్స్ తీసుకున్నాను. డైనింగ్ పైనకి కూడా కవర్ పాడైపోకుండా ఉంటుంది, తిన్నప్పుడు కర్రీస్ అవన్నీ పడుతూ ఉంటాయి అని చెప్పేసి డైనింగ్ పైనకి తీసుకున్నాను. ఫ్రిడ్జ్ లోపల వేయడానికి కూడా సేమ్ తీసుకున్నాను నేను. మాకు ఇక్కడ మేమున్న ప్లేసెస్లో ఏంటంటే సాటర్డే అవుతుందండి మార్కెట్. సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి ఉంటుంది. మార్కెట్లో ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి నేను సాటర్డే మార్కెట్లోనే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ తెచ్చి పెట్టుకుంటాను. ఇలా బాక్స్లో ఫస్ట్ కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ వేసేసి ఆకుకూరలు పెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న తడంతా లాగేసుకొని తొందరగా పాడైపోకుండా ఉంటాయి. మనకి మినిమం ఆకుకూరలు 5-6 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి. అలా బాక్సెస్ 2 తీసుకొచ్చానండి. అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దామని చెప్పేసి నేను 2 బాక్సెస్ తీసుకొచ్చాను. ఓన్లీ ఆకుకూరల కోసము, కరివేపాకు కొత్తిమీర కోసం తీసుకొచ్చాను. మిగతావన్నీ మనకి ఎట్లాగో ఫ్రిడ్జ్లో వెజిటబుల్ బాక్స్ ఇస్తాడు కదా, దాంట్లోనే వేసేసాను. ఇంకా మనకి డోర్ సైడ్ అయితే సెల్ఫ్స్ ఉంటాయి కదా, నేను దాంట్లోనే వేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ కొన్నాం కదా అని చెప్పేసి అన్ని బాక్స్లు అయితే నేను కొనను కూడా. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తాను. కొందరు ఏంటంటే బాక్సెస్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్రూట్స్, ఇలా డోర్ సైడ్ పెడితే ఏంటంటే తొందరగా కూలింగ్కి పాడైతాయి అని అంటారు. కానీ ఎన్ని రోజులు ఉంచుతామండి మనం ఫ్రూట్స్? 1 వీక్ అంటే ఎక్కువైతే తినేస్తానే ఉంటాం కదా. అందుకే నేను వాటిని సపరేట్గా బాక్సెస్లో అయితే ఏం పెట్టను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.